రిజర్వేషన్ అంశం సంబంధించి హైకోర్టులో విచారణ ముగిసింది. ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 9 జీవోకు సంబంధించి హైకోర్టు స్టే విధించింది. 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వానికి సూచించింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి స్పందించడానికి మా కరెస్పాండెంట్ అరవింద్తో పాటు ఏదైతే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా అక్కడ సిద్ధంగా ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అరవింద్, మొత్తానికి ఈ హైకోర్టు స్టేకి సంబంధించి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ రియాక్షన్ ఎలా ఉంది, ఏమంటున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం తెలిసి రాష్ట్రంలో ఉన్న బీసీలు అందరు గొంతు కూడా కోస్తుందని కూడా తెలుసుకోవచ్చు. ఏదైతే 42% రిజర్వేషన్ ఇస్తాన కాంగ్రెస్ ప్రభుత్వానికి నేడు హైకోర్టులో మొట్టకాయ కూడా వేసింది, చెంపపెట్ట లాంటి సమాధానం కూడా చెప్పిందని కూడా ప్రధానంగా తెలుస్తుంది. మనతోని శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు, మాజీ మంత్రి. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన స్టే పైన కూడా ఏ విధంగా తెలియజేస్తారు? మేము మొదటి నుంచి చెప్తున్నాం ఇది నడవదని. జియో ద్వారా మేము గతంలో కూడా జియో ఇచ్చినాం. జియో ఇస్తే జియో నడవలేదు, వాళ్ళు అదే జియో ఇస్తున్నారు. వాళ్ళు అప్పుడు కోట్లేసి కొట్టేసిన జియోనే మళ్ళీ ఇచ్చిర్రు. ఇది ఓన్లీ మా అన్న కూడా చెప్తాడు, మేము తమిళనాడు పోయించినాం, కేసీఆర్ గారు పంపిస్తే మేమందరం తమిళనాడు పోయించి ఈ దేశంలో భారతదేశంలో ఓన్లీ ఒక తమిళనాడులో మాత్రమే ఇస్తున్నారు. అది ఎట్లా ఉందో వివరిస్తారు వారు, దాని ప్రకారం ఇవ్వమని చెప్పినాం. 8 రాష్ట్రాల్లో ఈ జియో ద్వారా కొట్టేసారు. మేము కూడా ఇచ్చినాం జియో, ఆ జియోని కొట్టేపించేదే వాళ్ళు. మళ్ళీ వాళ్ళు అదే పంచాయతీ చట్టాన్ని సవరించి అసలు మేము ఆర్డినెన్స్ తెచ్చి జియో ఇచ్చినాం. వాళ్ళు ఇంకా చట్టమే తయారు కాలే, గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది. కనుక ఇవన్నీ వాళ్ళకు కామారెడ్డి డిక్లరేషన్ అంటే బీసీలకు రిజర్వేషన్ మాత్రమే కాదు, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఇవ్వండి, మంత్రి పదవులు ఇవ్వండి, కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వండి, బడ్జెట్ ఇవ్వండి, మీరు ఇచ్చినట్టు అన్నీ చేయండి. అవన్నీ ఏవి చేయకుండా ఒక జియోతోనే అయ్యేటివి అవి. ఇది చట్టం ప్రకారం. చట్టాన్ని ఎట్లా ఉందో చట్టం అగెనెస్ట్గా, మీరు చట్టానికి అగెనెస్ట్గా జియో ఇచ్చి అమలు అవుతుంది అంటే మొదటి నుంచి చెప్తున్నాం ఇది అమలు కాదు, సాధ్యపడదని. మేము చెప్పిందే ఈరోజు అయింది. కనుక వీళ్ళు ఓన్లీ ఎలక్షన్ స్టంట్. మహారాష్ట్ర ఎలక్షన్ వచ్చినప్పుడేమో బీసీ జనగణన చేసిండ్రు, ఇప్పుడు బీఆర్ ఎలక్షన్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే బీఆర్ ఎలక్షన్ వచ్చినప్పుడు ఇది తీసుకొచ్చారు. అంటే దేశ రాజకీయాల గురించి తెలంగాణలో బలిపశం చేసింది అంతే. ప్రజాధనాన్ని వృధా చేసింది, కోట్ల రూపాయలు. ఈ చిత్తశుద్ధి లేదు. చేయాల్సింది ఒకటే, ఈ పార్టీ చేస్తుంది, బీఆర్ఎస్ పార్టీ బీసీలకు న్యాయం చేస్తుంది. చట్టసభలలో ఇవ్వాలని మేము ఎప్పుడో తీర్మానం చేసి పంపినాం, 33% రిజర్వేషన్ ఇవ్వాలని. కనుక ఇలా కాంగ్రెస్ బీజేపీ 2 పార్టీలు కూడా మీ దగ్గర ఉన్నటువంటి చట్టసభలు ఇవ్వాలనేటువంటి అది చేయించండి, 9 షెడ్యూల్లో చేర్చండి. ఇవి చేర్చకుండా మీరు ఏదో చేస్తామంటే ఎవడు నమ్మడు, అది సాధ్యపడదు. రైట్, ఏదైతే మన దగ్గర కూడా గంగుల కమలాకర్ గారు ఉన్నారు, వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అసలు ప్రభుత్వము జీవో 9 పైన కానీ 42 రిజర్వేషన్ పైన కానీ స్టే ఇవ్వడం పైన కూడా వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయ లాంటి చెంపపెట్ట లాంటి సమాధానం ఇచ్చింది, దాన్ని మీరేమంటారు? ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రెస్ మీట్లో చెప్తాము, కానీ మొదటి నుంచి మేము చెప్తుంది అదే. మమ్మల్ని 40-50 సంవత్సరాల నుంచి అవమానిస్తున్నారు, మోసం చేస్తున్నారు. ఈసారి యథావిధిగా అవమానించారు, మోసం చేసిండ్రు. నేను ఇప్పుడు ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తా, అసెంబ్లీలో తెలుసుకుందాం, ఇమ్మీడియట్గా 2-3 రోజులు అసెంబ్లీ పెట్టమందాం. పెట్టిన తర్వాత ఏదైతే అసెంబ్లీలో జియో 3 ఇచ్చినో, జియో 4 ఇచ్చి బిల్లు పాస్ చేసుకొని దాన్ని జియోకి ఇచ్చినావు కదా, ఈరోజు మళ్ళీ ఎలా మోసం చేసినావో మళ్ళీ అసెంబ్లీలో చర్చిద్దాం, అసెంబ్లీలో పెట్టమని చెప్పి డిమాండ్ ఇస్తాం. ముఖ్యంగా చేసింది ఏంటంటే, మేము మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ చెప్తూనే వచ్చింది, జియో ద్వారా ఎన్నికలు జరిగాయి, చట్ట ప్రకారం చేయమని చెప్తున్నాము, అందులో విఫలమైనరు. మరొక్కసారి మమ్మల్ని మా గొంతు కోసినరు. డెఫినెట్గా దీనికి అంత కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ అంతకంత కూడా మీరు వదిలిస్తుంది. కాబట్టి డెఫినెట్గా మేము కోరేది ఒకటే, బీసీ సమాజం మొత్తం బగ్గుమన్నది. ఇప్పుడు బీసీ సమాజం మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా శాస్త్రీయంగా చేసేందుకు ఆలోచించమని చెప్పి మా డిమాండ్ ఇస్తున్నాం. ఇప్పటికే ప్రధానంగా ఎవరు కూడా ఎలక్షన్ కోడ్ వచ్చినా కానీ ఎవరు కూడా నామినేషన్ వేయలేదు. అంటే వాళ్ళకి ముందుగానే ఈ జీవో ఎట్లా నిలబడది, ఇది కొట్టేశారని కూడా తెలుసని కూడా వాళ్ళు ప్రధానంగా నామినేషన్. మా సమాజానికి అందరు తెలుసు, చట్టం తెలుసు, ప్రజాస్వామ్య అమలు అందరూ తెలుసు, ముఖ్యమంత్రి గారు తెలుసు, ప్రభుత్వం తెలుసు. కానీ మమ్మల్ని అవమానం చేసిండ్రు, అన్యాయం చేసి సహిస్తాం. అవమానం చేసిండ్రు, మమ్మల్ని భరించలేని అవమానాన్ని మేము భరిస్తున్నాం. ఇప్పుడు దీనికి మూల్యం చెల్లించక తప్పదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూల్యం చెల్లించాలి తప్పదు. రైట్, ఏదైతే చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే బీసీలను గొంతుకొస్తుందని కూడా ప్రధానంగా ఇప్పటికే గంగుల కమలాకర్ కూడా మండిపడుతున్నాడు. అటు శ్రీనివాస్ గౌడ్ కూడా ఇప్పటికే తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చట్టంలో ఇది నిలబడదు, ఇది ఆర్డినెన్స్ రూపంలో నిలబడదు, దీన్ని పార్లమెంట్లో 9th షెడ్యూల్లో చేర్చాలా, ఏ విధంగా చేస్తారు? ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా హైకోర్టులో చుక్కెదురైందని కూడా ప్రధానంగా తెలుసుకోవచ్చు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ కూడా గొంతుకొస్తున్నాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని కూడా ఇప్పటికే వాళ్ళు తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.